అత్తయ్య గారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అది తింటున్నప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. అన్నం తినేటప్పుడు శత్రువుల్ని కూడా బాధ పెట్టకూడదు అంటారు. అలాంటిది మనకింత సహాయం చేసిన శ్రీవల్లిని బాధ పెట్టడం మనకే మంచిది కాదత్తయ్య గారు. అబ్బో, నేనిప్పుడేమన్నాను? ఇంకా ఆపుతావా? ఇందాకటి నుంచి చూస్తున్నాను. నీకు సాయం చేయడం ఎలాగూ తెలీదు, చేసిన అమ్మాయి మీద పడి ఏడుస్తున్నావు. ఇంకొక మాట తననంటే ఊరుకొని చెప్తున్నా. అమ్మా, నువ్వవి పట్టించుకోకు. అవన్నీ గాలి మాటలు. వదిలే, నువ్వు ఫోన్ చేయి. ఈ అవమానాలన్నీ నాకు అలవాటే అయ్యగారు. అనాథ శరణాలయంలో ఇంతకంటే పెద్ద పెద్ద అవమానాలే పడ్డాను. వాటితో పోలిస్తే ఇదెంతలేండి. ఇన్నారుగా, ఈవిడు గారికి లెక్కే లేదంట. పెద్ద డక్కా ముక్కెలు తినొచ్చిన బాపతు కదూ. చాలా కంత్రిదే. పిన్ని, ఇంకా మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో మీరే చెప్పండి. నేను మాత్రం మీకు చెప్పేది ఒకటే. శ్రీవల్లి నేను తీసుకొస్తే వచ్చింది. నేనుండమంటే ఇక్కడ ఉంటుంది. నా వల్ల తను మాటలు పడ్డం నాకు నచ్చడం లేదు. నీకు దయచేసి చెప్తున్నాను, దయచేసి నా మొహం చూసైనా తనని ఏమనకండి. ఈడ ఊరికే ఎవరన్నారు? వినండి పిన్ని, ఇక్కడ తను శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోతుంది. అప్పటిదాకైనా తనను ఒక మనిషిగా గుర్తించండి. అచ్చాను. ఇలా సూటిపోటి మాటలని తనని బాధ పెట్టకండి. వదినా, కౌశికి, రేపు మన ఇంటికి ముంబై నుంచి ఒక పెద్ద కంపెనీ సీఈఓ వస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు చూడండి. వదినా, వదినా. శ్రీవల్లి, అక్క చెప్పేశారుగా, ఇంకేం అనలే. నువ్వు భోజనం చేయమ్మా. నువ్వు కూడా తినన్నయ్యా. సరే. సరే, ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు కలిసి తినండి. మీరేంటి అప్పుడే లేచారు? కడుపు నిండిపోయింది. అమ్మా శ్రీవల్లి, వాడి గురించి నువ్వేం పట్టించుకోకమ్మా. అమ్మా జగదాత్రి, ఆ చిక్కుడుకాయ కూర బాగుంది, వడ్డించు.